నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలో ఒక కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఈ చర్చలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసేటువంటి పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా ఎన్నికలు దాదాపుగా 3 ఏళ్ల పాటు ఉన్నాయి. అంటే సమయం ఉంది ఇంకా. వైఎస్ఆర్సీపీలో ఈ చర్చ, ఈ ప్రచారం ఎందుకు సాగుతుంది? ఆ పార్టీయే క్రియేట్ చేసిందా హైప్ కోసం? ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందంటే మనకి దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మూలిగే నక్కపై తాటికే పడ్డట్లు అన్న చందంగా ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఎలాంటి కేసులు నమోదవుతాయో తెలియదు. ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కుమార్తె హర్షారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. అందులోనూ కడప పార్లమెంటు అభ్యర్థిగా ఆమె 2029 ఎన్నికల్లో దానికి సంబంధించి పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం విస్తృత స్థాయిలో జరుగుతుంది. అంటే ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారన్న విషయం చెప్పడానికి ఈ నాటకం ఏమైనా నడుస్తుందా అనే ఒక చర్చ. అసలు ఎప్పుడో ఎన్నికలు జరుగుతాయిగా, ఇప్పుడే ఎందుకు? అసలు ఇప్పటికే ఆ పార్టీ ఒక నిర్మాణం అనేది డిస్టర్బెన్స్లో ఉంది, అయోమయం గందరగోళంలో ఉంది. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బలమైన క్యాడరే ఉంది, కానీ ఎవరు కూడా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు. అందులోనూ ప్రజల్లో ముఖ్యంగా ఆ పార్టీ పట్ల ఏమైనా ఒక సానుకూలమైనటువంటి ఆలోచన కానీ భావన కానీ ఉందా అంటే అది అంతంత మాత్రమే. మరి ఇటువంటి తరుణంలో ఈ అభ్యర్థుల గోల ఏంటి? 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆ ప్రచారం ఏదైతే ఉందో అవసరమా ఇప్పుడు? అంటే ఆ పార్టీయే సొంతంగా కావాలని చెప్పి ఈ రకమైనటువంటి ఒక ప్రచారానికి తెరలేపారు అనేది. మరి ఇటువంటి సందర్భంలో పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి రీతిలో లేదు. పార్టీని ఇప్పుడు పటిష్టం చేసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం చాలా ఉంది. మరి ఎందుకు ఆయన ఆ రకమైనటువంటి ఆలోచన చేయట్లేదు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఇటువంటి క్రమంలో తాజాగా వస్తున్నటువంటి ఇందులో ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, అసలు పార్టీతో సంబంధం లేదు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కొంతమంది అసలు రాజకీయాల్లో లేనటువంటి వారి పేర్లు కూడా పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్నాయి. ఇది ఒక రకమైనటువంటి చర్చకి దారితీసింది, ముఖ్యంగా పార్టీలోనే. ఇప్పుడు పార్టీని బతికించుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక రకమైనటువంటి దిశానిర్దేశం చేయాలి, బలోపేతం చేసుకోవాలి, ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. ప్రజల అభిమానాన్ని పొందేందుకు మనం ఏ రకంగా ప్రజల వద్దకు వెళ్ళాలి అనేది ఆలోచన చేయటం మానేసి ఈ రకమైనటువంటి ప్రచారం అవసరమా అనేది. అయితే ఎవరో క్రియేట్ చేశారు, దీనికి మాకు సంబంధం లేదని వైసీపీ నేతలు చెప్తూనే ఉన్నారు, కానీ అది వాస్తవం కాదు. కావాలని హైప్ క్రియేట్ చేయడం కోసమే, అంటే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తుంది అనేది ఒక ప్రచారం. ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పేర్లు కనుక మనం ఒకసారి చూస్తే, అంటే ఒకసారి 2024 ఎన్నికలు చూస్తే టీడీపీ 16 పార్లమెంటు స్థానాల్లో గెలుచుకుంటే వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో విజయం సాధించింది, బీజేపీ 3, జనసేన 2. ఇలాంటి క్రమంలో ఒక ముఖ్యమైనటువంటి నియోజకవర్గానికి సంబంధించి వినిపిస్తున్నటువంటి పేరు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి కుమార్తె అన్నాం ఇందాక, హర్షారెడ్డి. హర్షారెడ్డి కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రచారం. అలాగే కర్నూలు సంబంధించి బుట్ట రేణుక, నంద్యాల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అనంతపురం జేసీ పవన్ కుమార్ రెడ్డి, హిందూపూర్ నుంచి దివ్యారెడ్డి, చిత్తూరు వరప్రసాద్, తిరుపతి గురుమూర్తి, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, ఒంగోలు వైవి విక్రాంత్ రెడ్డి, బాపట్ల ఆదిమూలపు సురేష్, గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అలాగే మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సంబంధించి సింహాద్రి రమేష్ బాబు, ఏలూరుకు సంబంధించి కారుమూరి సునీల్ యాదవ్, రాజమండ్రి జీవి శ్రీరాజ్, ఈయన హర్షకుమార్ కుమారుడు జీవి హర్షకుమార్ ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన పేరు ఇందులో వచ్చింది. కాకినాడ చలమల శెట్టి సునీల్, అమలాపురం చింతా అనురాధ, నరసాపురం ఉమాబాల, విజయనగరం మజ్జి శ్రీనివాసరావు, అరకు తనూజారాణి, అనకాపల్లి ఎంఈవి సత్యనారాయణ, విశాఖపట్నం బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం పేడాడ తిలక్, ఇట్లా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పేర్లు
వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు అసలు అప్రస్తుతం. ఇప్పుడు ఏం కావాలా పార్టీకి? పార్టీని బలపరచాలి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక మనోనిబ్బరాన్ని కలుగజేయాలి. పార్టీ యాక్టివిటీస్ అనేది పెరగాలి, కార్యక్రమాలు పెరగాలి. కూటమి ప్రభుత్వం సరే మంచి చేయట్లేదు, చెడు చేస్తుంది. ఆ చెడుపై ప్రచారం చేయాలి. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ప్రజల్లోకి వెళ్లకుండా ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడుకొని మీటింగ్లు పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా రకరకాల ఇదిగో ఇలా క్యాండిడేట్స్ సిద్ధమైపోయారు, 2029లో మేమే పోటీ చేస్తున్నాం, లేకపోతే మా పార్టీ నుంచి వీరే అభ్యర్థులు అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారాలు ఎందుకు? ముందు పార్టీపై ఫోకస్ పెట్టాలి, పార్టీని బలోపేతం చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని కలవాలి. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టుతున్నటువంటి పథకాలు కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ స్థాయిలో దోహదపడుతున్నాయి అనేది చూడాలి, నిశ్చితంగా పరిశీలించాలి. అది చేయకుండా ఈ రకమైనటువంటివి వేస్ట్, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి జనవరిలో. మరి ఆ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం అవ్వాలి. దానికి ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్తో వెళ్ళాలి. వాస్తవానికి పార్టీ గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు, కాకపోతే పార్టీ బలపరుస్తుంది, మనకు తెలిసినటువంటి విషయం అది. మరి ఇటువంటి క్రమంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో అలాగే సొంత పార్టీలు కూడా చర్చ జరుగుతుంది. ఏదైతే ఆయన క్వార్టరీ ఉందో, ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని పక్కన పెట్టి కార్యకర్తలు కానీ, పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులు కానీ, పార్టీపై చూపించే అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, నాయకులు కింది స్థాయిలో వారిని గౌరవించి వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించి క్షేత్రస్థాయిలో వారిని వదలాలి. అది చేయకుండా ఇవన్నీ అవసరమా అనేది రాజకీయ విశ్లేషకులు కూడా అదే భావనతో ఉన్నారు. పార్టీ బలమైనటువంటి పార్టీయే. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. తండ్రి అడుగుజాడల్లో, తండ్రి ఆశయ సాధన కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదైతే అనుకున్నారో రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికి కూడా ప్రజల మదిల్లోనే అలా నిలిచిపోయాయి. మరి వాటిని అందిపుచ్చుకొని ఆ రాజకీయాలను వారసత్వంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది అందరూ కూడా అభిప్రాయమే. ఎందుకంటే సొంత పార్టీలు కూడా చర్చ జరుగుతుంది. ఎప్పుడో 2029లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే అభ్యర్థుల గురించి అవసరమా? అది కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఇది ఎక్కడి నుంచో రాలా, ఎవరో ఎందుకు ఇస్తారు? ఆ పార్టీ సోషల్ మీడియా చూస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా బయటకు వచ్చింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దీని మీద అప్పుడే డిబేట్లు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇలాంటి సందర్భంలో కొంతమంది అయితే అసలు మాకు సంబంధం లేదు, మేము అసలు ఆ పార్టీలోనే లేము కదా, మా పేరు ఎందుకు వినిపిస్తుంది అని కూడా కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మొత్తాన్ని చూడాలి. ఇప్పుడు పార్టీని పునర్నిర్మాణం అనేది ఇంపార్టెంట్, అంతే తప్ప ఏదో మనం ఇలా చేద్దాం అలా చేద్దాం కాదు. పార్టీలో అందరి అభిప్రాయాలను తీసుకోవాలి. ఎలా ముందుకు వెళ్దాం, ఎలా కార్యాచరణ ఏంటి, క్షేత్రస్థాయిలో ఏ రకంగా మనం ఫైట్ చేయాలి, ప్రజల సమస్యలపై ఏ విధంగా మనం పోరాటం చేయాలి, మనకున్నటువంటి 11 మందితోనే మనం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి అవసరమైతే అనే ఆలోచన ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి అనవసరం, దీనివల్ల ఏం వర్కౌట్ అవ్వదు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానం మార్చుకుని పార్టీలో ఉన్నటువంటి కేడర్కు ఒక రకమైనటువంటి దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకంగా మారబోతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.